అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానండి. పిల్లలకి ఎగ్జామ్స్ అన్ని తీసుకురాలేదు. మామయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఈ అమ్మాయి దయ వల్ల అంత బాగానే ఉంది. మా మీద కూడా దయ చూపిస్తుందా? అదేంటండి చెప్పా పెట్టుకుంటే సడన్ గా వచ్చేసారు? అల్లుడు గారిని అలా బయట నుంచో పెట్టే మాట్లాడతారా ఏంటి? లోపలికి రండి అల్లుడు గారు. రండి 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 అల్లుడు గారు. అత్తయ్య గారు, మన దేశీయ వంటకాలు తిని చాలా రోజులవుతుంది. ముఖ్యంగా మీ చేతితో పెట్టే ఆవకాయ ముక్క ఒకటి బెడేయండి ఇటు. ఈ ఆవకాయ నోరు రుచేస్తుంది. పచ్చడి వాసన అదుర్సు, చప్పరించేయాలనిపిస్తుంది. ఏంటి ఆవకాయ బద్ద మామయ్య గారు, జోకింగ్ జోకింగ్. అమరబాబు కూడా ఈరోజు వస్తున్నాడటగా. నేను మాత్రం ఈ ఆవకాయ కోసం వచ్చాను. వీడితో తేడా క్యారెక్టర్లా ఉన్నాడే. ఇప్పుడు అమ్మా నాన్న ఇక్కడే ఉంటున్నారు. అలాగే అండి, పదండి. చూడండి రా, మీ తాతయ్య గిరిలు ఎంత బాగుందో కదా. ఇక్కడ మీకు నచ్చినట్టు బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చా. ఏంటమ్మా ఈ వస్త్రధారణ? ఎంత దూరం పోయినా మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు మర్చిపోకూడదమ్మా. విశ్వనాథ్ శాస్త్రి గారంటే ఈ ఊళ్ళో మంచి గౌరవం ఉందమ్మా. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని సాంప్రదాయంగా ఓ చీర కట్టుకురా అమ్మా. రాగానే మొదలెట్టాడు. నువ్వైనా చెప్పొచ్చు కదా. ఏంటండి మీరు మీ చేదస్తూను? వాళ్ళేదో 4 రోజులు ఉందామని వచ్చారు. మీరు ఇలా చేదస్తంగా మాట్లాడారనుకోండి, వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోతారు. అవును, అదే నిజమే. సరే సరేలే, ఇంతకీ వాడేడి? ఎవరండి? మన పెద్ద సుపుత్రరత్నం, ఆవిడ గారు మొగుడు. వాడు వాడి ఫ్రెండ్స్ ని కలవడానికి బయటకెళ్ళాడు. అనుకున్నా. ఈ 2 గ్లాసులు ఏంది బావా? అదే బా, ఇది మా ఫ్రెండ్ హౌస్, అందుకే ఇక్కడ అరేంజ్ చేసిన. మనం కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. అదేంటి ఇక్కడ ఏర్పాటు చేసావు? తెలుసు కదా బావా, మా నాన్న చేదేస్తాం. లోకం అంతా మారినా ఆయన మాత్రం ఇలానే ఉంటానంటాడు. మందు తాగద్దు, సద్బ్రాహ్మణ కుటుంబం అంటాడు. కానీ దీన్ని చూస్తే నాకు నాలుగు లపలపలు ఆడుతుంటుంది. అయినా ఇప్పుడు ఎవరు బావా ఇవన్నీ పట్టించుకుంటున్నారు? పోనీలే బావా, ముసలోడు. మనకేంటి కరం బావా చెప్పు. అమెరికాలో దర్జాగా ఇంట్లో కూర్చొని మందు కొట్టేవాడిని. ఇక్కడ ఇలా చాటుగా దొంగలా తాగాల్సి వస్తుంది. మరి ఎందుకు వచ్చావు బా? అక్కడే ఉండొచ్చు కదా. వచ్చేవాడిని కాదు బా, ఫోన్లో మాట్లాడిన పిల్లల్ని చూసిన దగ్గర నుంచి మనసు లాగేస్తుంది. అడగగానే వస్తా అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అందుకే ఫ్లైట్ వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చా. నేను మాత్రం లోకల్ ప్రాణం తాగడానికి వచ్చానా? ఆ పిల్ల అందం చూసే వచ్చాను బా. దాన్ని వదిలేదే లేదు. సర్లే బావా, ఇద్దరం కలిసే ఆంధ్ర ఆవకాయ తిందాం. అనయ్య ఏంటిదంతా? మనమేంటి, మన ఫ్యామిలీ ఏంటి? నాన్నకు తెలిస్తే ఇంకేమనుందా? నీ గురించి అడుగుతున్నారు, అందుకే వెతుక్కుంటూ వచ్చా. పదా వెళ్దాం. అరే సందీపు, నీ చాదస్తం ఆపి ఓ పగ్గేసుకుందా రారా బావా. మా అన్న నాకు ఇస్తున్నావుగా బద్దా, చాలే. అనయ్య నువ్వు వస్తావా రావా? వస్తాలే పోరా. అయినా ఏంతో చేరి మందు దాగి మతిలేని మాటలు మాట్లాడుతున్నావు. రాను రాను వీడి బుద్ధి బురదలో దొలుతుంది. దాన్ని నీకు కూడా అంటే పదా వెళ్దాం. పోరా. ఛీ, నువ్వు మారవరా. ముందు వీడిని తన్నాలి. ఛీ, వీడి కూడా మా నాన్నకిలాగా చేదస్తం ఎక్కువ బావా. వదిలే బావా, అమెరికాలో అంతమందిని మెయింటైన్ చేస్తున్నావు కదా బావా, నాకెందుకు పోటీకి వస్తున్నావు చెప్పు. అక్కడ వాళ్ళతో అంత మజా రావట్లేదు బావా. మజా అంటే ఏంది బావా? మనం దగ్గరికి వస్తుంటే సిగ్గుపడాలి, పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, దొరకకుండా చిక్కకుండా ఆటో పట్టించాలి. వద్దు వద్దంటూ నెట్టేయాలి బావా. ఫైనల్ గా రేపు చేసినట్టుగా ఉండాలి, అంతేగా బావా? రేపు కాదు కానీ బావా, రేపు లాంటిదే. రేపే ప్లాన్ చేద్దాం. నన్ను కూడా గుర్తుపెట్టుకో. ఏదైనా షేర్ చేసుకుందాం బావా. చీర్స్ బావా. చీర్స్.
మీరు శాస్త్రి గారి చిన్నబ్బాయి కదా? అవునండి, ఐఎమ్ సందీప్. గ్లాడ్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ఎంతవరకు వచ్చింది మీ ఆలయ రహస్యాల వెలికితీత? ఇప్పుడే మొదలైంది కదండి. నాన్నగారు ఇప్పుడు చెప్తూ ఉంటారండి, మా ఊరి అమ్మవారి టెంపుల్లో అంతులేని రహస్యాలు అలాగే గుప్త నిధులు కూడా ఉన్నాయని. త్వరలో మీరై బయటికి దిగిపోతున్నారనమాట. తీద్దాం తీద్దాం, నేను కూడా అందుకే కదా వచ్చింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆ చైను మీ నాన్నగారు ఇచ్చారండి. ఓహ్, నాన్నగారు ఇచ్చారా? నేను వేరే గుడికి వెళ్ళాలి. బాయ్ అండి. బాయ్. హలో చంద్ర. హాయ్ శ్రవ్య. ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ డ్యూటీ మీద నేను ఇక్కడికి వచ్చాను. కన్యక అనే అమ్మాయి ఇక్కడ మిస్ అయిందని అంటున్నారు. కానీ ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి తన లవర్తో లేచిపోయిందని అంటున్నారు. నా డౌట్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరు చంపేశారు. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్లో నాకు నీ హెల్ప్ కావాలి చంద్ర. శాస్త్రి గారి ఫ్యామిలీలోనే ఎవరో ఒకళ్ళు ఈ పని చేసుంటారని నా డౌట్. సీక్రెట్గా అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేకరించు. తప్పకుండా. థ్యాంక్ యూ చంద్ర. ఇలా అందరం కలిసి మనం భోంచేసి చాలా రోజులైంది. ఇదంతా నీచాలవేనమ్మా. శ్రావ్య గారు, మీరు కూడా మా కుటుంబంలో కలిసిపోయారు. రండి, కలిసి భోంచేద్దాం. నేను ఆంటీ వాళ్ళతో తింటాను, మీరు తినండి. ఈ టైంలో మన పెద్దోడు కూడా ఉంటే బాగుండేదిరా. వాడేంట్రా పెద్దోడు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఉండకుండా నాతో మాట్లాడకుండా అస్తమాను ఫ్రెండ్స్ అంటూ బయట తిరుగుతున్నాడు. నాన్నగారు, అన్నయ్యకి రమ్మని చెప్పాను, వాడు రాలేదు. పైగా వాడు రాత్రులు ఎవరితో కలిసి ఏం పనులు చేస్తున్నాడో తెలిస్తే మీరు తట్టుకోలేరు. కానీ కానివ్వండి. అది కాదురా, మీరందరూ వచ్చారు, అందరూ సంతోషంగా ఉందామనే కదా ఊరి చివరన్న ఇల్లు వదిలేసి ఊళ్ళో ఉన్న ఇంటికొచ్చాం. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? అన్ని వడ్డించారు కదా, కానివ్వండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. కానివ్వండి. ఏంటి మామయ్య గారు ఆ కళ్ళల్లో నీళ్లు? చెల్లెమ్మ, అవి కన్నీళ్లు కాదు, మనందరం కలిశామని కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదా మామయ్య గారు. మా కన్యక గుర్తొచ్చింది అల్లుడు గారు. ఇప్పుడు ఆ లేచిపోయిన దాని గురించి ఎందుకో ఇంట్లో. వదిని గారు, ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదు, కానివ్వండి. అయినా నాకెందుకులే. శాస్త్రి గారు, మీరొక విషయం మర్చిపోయారు. రేపు కన్యక పుట్టినరోజు అని చెప్పి నాతో చెప్పారు కదా? అవునండి, మర్చిపోయాం. నాన్నగారు, మనం అమ్మవారి గుడికెళ్ళి కనికా పేరు మీద అర్చన చేపిద్దామండి. అలాగేరా. భోంచేయండి నాన్నగారు.
చేసావు. ఇప్పుడు ఏమైనా నేను చేద్దాం అనుకుంటున్నావు? అవునరా, కన్యకనే. కన్యక